గోపీనాథ్ గారు ఎమ్మెల్యేగా ఉన్నారు. ఇది పేరుకే నాకు తెలిసి జూబ్లీ హిల్స్ బాగా ప్రైమ్ ఏరియా, బాగా ఉన్నత వర్గాలు ఉన్నారు అనుకుంటారు. కానీ వాస్తవంగా చెప్పాలంటే ఇక్కడ సిచ్యువేషను గల్లీలలో, డివిజన్స్లో, కాలనీలలో చూస్తే బస్తీలలో చాలా అధ్వానంగా ఉన్నదండి. పోయిన ప్రభుత్వంలో ఎమ్మెల్యే 11 సంవత్సరాలు ఉన్నవాళ్ళు కనీసం ఈ శానిటేషన్, మోరీ వ్యవస్థ, కరెంటు లైనింగ్, ఇవన్నీ పోల్స్, ఇంత పరిస్థితి అది ఉంటుందా? 11 సంవత్సరాలు ఎమ్మెల్యే ఉన్న వాళ్ళకి ఎంత ఫండింగ్ చేసుకోవచ్చు? వారు కేటీఆర్ గారికి ఇంకా దగ్గర అని చెప్పుకుంటున్నారు. ఎంత పరమ దరిద్రం అంటే చెప్పుకుంటే ఇజ్జత్ మానం పోతుంది. ఈ బస్తీలలో వాళ్ళకు ప్రజలకు ఏం అవసరం ఉంటుంది నాకు తెలిసి, ప్రొద్దున లేస్తే వాళ్ళకు రెక్కాడని కానీ డొక్కాడదు. పొద్దున్న లేస్తే వాళ్ళు ఏదో పనులకు వెళ్తారు, మళ్ళీ సాయంత్రం వచ్చేస్తారు. వాళ్ళకి ఏం వాంటెడ్ ఉంటుందండి? ఇంత మోరీ వ్యవస్థ బాగుండాలి, శానిటేషన్ బాగుండాలి, పోతే ఏదైనా కరెంటు వ్యవస్థ, పోల్స్, లైనింగ్, ఇట్లా చిన్న చిన్న మౌలిక వసతులే వాళ్ళకు అవసరం. వేరే గొంతమ్మ కోరికలు ఉండవు బస్తీలలో ఉండే వాళ్ళకు వాస్తవంగా. కానీ పరమ దరిద్రపు ఎమ్మెల్యే వాళ్ళ దరిద్రం ఏందంటారు ఇక్కడ ఈ కాలనీ జూబ్లీ హిల్స్లో ఉండే వాళ్ళంతా ప్రజలు. చాలా తప్పు. ఒక పదవి వచ్చిందంటే ఆ పదవి బాధ్యతాయుతంగా ఉండాలి. ఏ ఎమ్మెల్యే కానీ, ఏ నాయకుడు కానీ ఆ పదవికి న్యాయం చేయాలి. ఆ పదవి ద్వారా ప్రజలకు ఫెసిలిటేషన్ చేయాలి. వాస్తవంగా చెప్పాలంటే ఇంత దరిద్ర కాన్స్టిట్యున్సీ ఎక్కడ కనబడదు అనుకుంటా నేనైతే. వాస్తవం సిటీకే, హైదరాబాద్ సిటీ, జూబ్లీ హిల్స్ అనగా అంత గలీజ్ కాన్స్టిట్యున్సీ అయిపోయింది.